హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాం మనమైతే. అట్లీ గారు అల్లు అర్జున్ కాంబినేషన్ అయితే సినిమా అయితే రాబోతుంది. ఈ అనౌన్స్మెంట్ అయితే మనకైతే ఈ రోజు వచ్చేసి ఇది కొంచెం ట్విట్టర్లో అయితే అలసట లేచింది. అదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అట్లీ సార్ అయితే మనకైతే అల్లు అర్జున్ గారితో సినిమా అయితే కన్ఫర్మ్ చేసింది. అట్లీ సార్ ఎవరు అంటే మనకు జవాన్ మూవీ చేసిన డైరెక్టర్ ఆయన. అయితే ఈయన మూవీస్ ఎట్లా ఉండాలి అని వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. మీకు అట్లీ డైరెక్టర్ గారి మూవీస్ చూసిండ్రో చూడలేదో తెలవదు. నేనైతే చెప్తున్నా. ఆయనైతే కన్నడ ఇండస్ట్రీలో అయితే తోపులో డైరెక్టర్‌లో అయితే ఆయన ఒకటి. మనకు మనకు 'ప్రశాంత్ నీల్' ఎట్లనో 'ప్రశాంత్ నీల్' ఎట్లా తీసిర్రో అలాంటి ప్లేస్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నది మన అట్లీ గారు. ఆయన 'జవాన్' మూవీ తోటైతే పాన్ ఇండియా స్టార్ అయితే ఎళ్ళిపోయిండు మనకైతే. ఆయన తీసిన ఎలివేషన్స్, ఆ సాంగ్స్, తర్వాత ఆ గ్రాఫిక్స్, ఆ యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పవచ్చు మన 'జవాన్' మూవీలా. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇప్పుడు మనకు 'అల్లు అర్జున్' గారితోటి సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా వచ్చేసి మనకు 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్‌కైతే కాళ్ళలో ఎగిరేసేలాగా అయితే ఉంటదని చెప్పేసి అయితే ఆయనైతే చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా కొరకు రీగర్‌గా అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం వచ్చేసి అయితే ఈయన వచ్చేసి అన్ని మిక్స్‌డ్ సినిమాలు అంటే మనకు హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి తర్వాత మన తెలుగు స్టేట్ నుంచి అయితే చాలా సినిమాలొచ్చేసి ఆయనయితే కాపీ 'అదిరింది' సినిమాలో కాపీ చేసి అయితే దీనిలో పెట్టిండు మనకైతే. అయితే తన హాస్పిటల్‌లో అయితే తన భార్యకొచ్చేసి పెయిన్స్ వస్తున్నప్పుడు అయితే ఫిట్స్ వస్తాయి కదా! మనకు నిత్య మీనన్ గారికి. ఆ సినిమా వచ్చేసి మనకైతే 'అదిరింది' సినిమా అయితే చూసిర్రుగా మీరు. అదే సినిమా కాన్సెప్ట్ వచ్చేసి మనకైతే జైల్‌లో పెట్టడం అయితే జరుగుతాయి 'షారుఖ్ ఖాన్' వాళ్ళ అమ్మకైతే. అట్లా కూడా ఈ స్టోరీ స్కామ్స్ కాన్సెప్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓట్లేసే మిషన్‌లు గూడా ఉంటాయి గదా! అది గూడా కాపీరైట్ ఒక సినిమాలది. మనకు ఆ సినిమాది కాపీ చేసి పెట్టిండు. కానీ సినిమా తీసేటప్పుడు యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి మనకు. అట్లీ గారు యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే తీస్తారు. ఆయన సినిమాలో అయితే మొత్తం యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెడతారు. ఫైట్‌లు, గీట్లు అయితే అదిరిగొడతా పెడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అల్లు అర్జున్ అన్న కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అయితే కాబోతుంది. అట్లీ గారి మూవీ అని చెప్పేసి అయితే బయట టాక్ అయితే వినిపిస్తుంది. ట్విట్టర్‌లో గూడా ఇదే హల్చల్ లేవు. ఇది అల్లు అర్జున్ ఇప్పుడు 2,000 కొట్టింది. ఈ సినిమా 3,000 కూడా కొట్టొచ్చు. భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే ఈ మూవీ అయితే రాబోతుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో నాకైతే. ఇంగా వచ్చేసి అట్లీ గారికి కొన్ని విషయాలైతే ఇంకొకటొచ్చేసి మనకైతే 'పుష్ప' సినిమాకైతే మన అల్లు అర్జున్ గారి దగ్గర వచ్చేసి 300,00,00,000 మధ్యలో అయితే రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారంట. మనకు అట్లీ గారి మూవీ వచ్చేసి ఈ కొత్త మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయినట్టే. ఈ సినిమా వచ్చి పక్కా అయితే ఉంటది అని చెప్పేసి అయితే ఇండస్ట్రీలో అయితే వినిపిస్తుందన్నమాట. అదే ఈ సినిమాకి వచ్చేసి రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారు వచ్చేసి 200,00,00,000 ఏమో దగ్గర దగ్గర అయితే అడిగినంట. అయితే అట్లీ గారు దీనికైతే కన్ఫర్మ్ అయితే చేసిండని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రొడ్యూసర్ అక్కడ ఉన్న వాళ్ళైతే. ఈ మూవీ కొరకు అన్న ఒక సినిమా స్టార్ట్ చేసి అల్లు అర్జున్ గారు అయితే ఒక సినిమాకి 1,000,00,00,000 ఒక 1 డే, 2 డేస్‌లో వచ్చేస్తది ఈ సినిమా వచ్చేసి అని బయట అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే అంటున్నారు. మీరు ఈ విషయం మీద ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఫ్రెండ్స్ చాలా మంది చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో వచ్చేసి నేనైతే 30 లైక్స్ కంప్లీట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.